చలచిత్ర కంబైన్ శాంతిమయుడు అనే క్రీస్తు పైన సినిమా తీయడం నిజంగా వారు అనుకున్న అంటే క్రీస్తును నమ్మి సినిమా చేయడం చాలా బాగా ఉంది. ఈ సినిమా అంటే భక్తి చిత్రంగా చేయడం జరిగింది. పాటలు కూడా అలాగే తీశారు. దీనిలో కొంత హర్రర్ కూడా మిక్స్ చేసినట్టుంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాను. క్రిస్టియన్స్ మీద 2 సూపర్ హిట్ సినిమాలు వచ్చినాయి. ఒకటి కరుణామయుడు, 2 శాంతి సందేశం. ఆ రెండిట్లోని కరుణామయుడిలో మయుడిని, శాంతిలో శాంతి సందేశం శాంతిని కలిపి ఈ సినిమా శాంతిమయుడిగా పెట్టారు. ఈ 2 సినిమాలు ఎంత సక్సెస్ అయినాయో ఈ సినిమా కూడా అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ శాంతిమయుడి చిత్రాన్ని చాలా కష్టపడి 1 సంవత్సరం కాలం వీళ్ళంతా యూనిట్ అంతా కూడా చాలా అంటే సినిమా డబ్బు పెట్టి చేయటం వేరు, కష్టంతో చేయటం వేరు. వీళ్ళు కష్టంతో చేశారు, తప్పకుండా తగిన ఫలితం వస్తుందని అనుకుంటున్నాను. సంగీతం పాటలు చూసాం, చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. దీనికి ముఖ్యంగా వేణుగారు చాలా వెనకుండి వీరికి వర్క్ చేశారు. జీసస్ అనేసరికి ఒక మన భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా జీసస్ సినిమాని ఎక్కువగా లైక్ చేస్తారు. శాంతిమయుడు సినిమా ఆడియో కార్యక్రమానికి ఈరోజు జరుగుతుంది. శాంతిమయుడు ఒక జీసస్ పైన తీసిన ఈ చిత్రం ఈ ప్రజల్లో అంటే జీసస్ పైన ఒక భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. అంటే ప్రపంచ దేశాలు చేసుకునే పండుగ ఏదంటే అది ఒకటి క్రిస్మస్. నా ఉద్దేశంలో సినీ పరిశ్రమకి కులము లేదు, మతం లేదు. బాహుబలి సినిమా ప్రపంచ దేశాల్లో హిట్ అయింది, చైనాలో హిట్ అయింది, అమెరికాలో హిట్ అయింది. అంటే సినిమాకి కులం కానీ ప్రాంతం కానీ మతం కానీ ఏ దానికి సంబంధం లేనిది సినీ పరిశ్రమ. ఇచ్చిన ఈ తాటు వల్ల ఆ భార్య సహకారంతో వేణుగారి ప్రోత్సాహంతో ఇంతవరకు వచ్చింది. ఇక ప్రేక్షకులు వీక్షించి వారి యొక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటారు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. బాగుంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. లోబర్ట్ డైరెక్టర్ గారు విలన్గా విత్ సాంగ్ డాన్స్ మాస్టర్గా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించి ఈ రోజుని మీడియాతో మాట్లాడుతుంటే నాకు లోబర్ట్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే రామకృష్ణ గౌడ్ గారు కానీ, మన తొమ్మలపల్లి సత్యనారాయణ గారు కానీ, శ్రీరంగం సతీష్ గారు నాకు ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను వాళ్ళతో కలిసి, వాళ్ళు కూడా నాకు ప్రోత్సహించారు. అలాగే ఈ సినిమాని హిట్ చేసి మా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ మంచి పేరు రావాలని, అలాగే మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ